వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఐటీఐ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరికీ గొప్ప శుభవార్త. ఎవరైతే ఐటీఐ పూర్తి చేసి డిప్లొమా 2వ సంవత్సరంలో అడ్మిషన్ కావాలనుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను తెలంగాణ ఎస్బిటెట్ వాళ్ళు ఎల్పిసెట్ 2025 నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ వివరాలు ఎస్బిటెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో సంబంధిత అప్లికేషన్ ఫాము ప్లస్ బుక్లెట్ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రీఫ్ నోటిఫికేషన్ అనేది అందులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఎస్బిటెట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ యొక్క ఎస్బిటెట్ రిలీజ్ చేసినటువంటి ఎల్పిసెట్ 2025 నోటిఫికేషన్లో ఇప్పటివరకు ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో గత లాస్ట్ 4 సంవత్సరాల నుండి బ్రిడ్జ్ కోర్స్ అప్లై చేసినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ యొక్క ఎల్పిసెట్ 2025లో ఈ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడాను ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో ఆఫ్లైన్లోనే అక్కడ ఎస్బిటెట్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయించుకోవాలి. ఈ ఏదైతే ఎల్పిసెట్ రాయాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడాను క్లారిటీగా ఉండాల్సినటువంటి అంశం ఏమి అని అంటే, ఇప్పటివరకు ఐటీఐలో 2 సంవత్సరాల ట్రేడ్లో పూర్తి చేసినటువంటి విద్యార్థులు అయి ఉండాలి. గత 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఏదో ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇయర్లో ఎగ్జామ్ రాసి ఉండాలి. దానికి సంబంధిత హాల్ టికెట్స్ కానీ పాత వాళ్ళకు ఉండాలి. దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఎల్పిసెట్లో మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క సీట్స్ అనేది అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి. ఇంకా 2 నెలల సమయం అనేది ఉన్నది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని 100% సీట్లు సాధించే విధంగా కష్టపడాలి. ఈ యొక్క ఎల్పిసెట్ ఎగ్జామినేషన్ పూర్తిగాను ఎస్బిటెట్ మాసప్ ట్యాంక్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా నామ్స్ ప్రకారంగా జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం కూడాను డిప్లొమా C21 ఆర్ C24 రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏదైతే ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్యాటర్న్లో ఆ సబ్జెక్టు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్గా క్వశ్చన్ పేపర్ అనేది తయారవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ని మన ఐటీఐ విద్యార్థులు ఖచ్చితంగా అవగాహన కల్పించుకొని ఆ టెక్స్ట్ బుక్స్తో చదువుకొని ఉన్నట్లయితే ఆ యొక్క ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆలోచన ముందు పెట్టుకొని మన విద్యార్థులందరూ కూడాను ముందుగానే 2 నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రిపేర్ కావాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి గాను మనకు వచ్చేసి అప్లికేషన్స్ అనేది 21 మార్చ్ 2025 ఫ్రైడే నుండి ఈ యొక్క నోటిఫికేషన్స్ తీసుకునడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యార్థులకు తెలవాల్సినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్ 2025 వరకు మనం అక్కడ డాక్యుమెంట్ తీసుకోనికి మన అప్లికేషన్స్ ఉంటాయి. దాంతోపాటుగా విత్ లేట్ ఫీ ఒక 100 రూపీస్ లేట్ ఫీతోనైతే 19/4/2025 వరకు సాయంత్రం 5 గంటల లోపు మనం ఖచ్చితంగా పంపించే పని చేయాలి. సో దీంట్లో ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా 20వ తారీఖు మే 2025 రోజున ఎగ్జామ్కి కూర్చునేటట్టుగా మన ఫెసిలిటీ అన్నింటిని కల్పించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మీద మీకు పూర్తి స్థాయి అవగాహన కోసం మేము డిస్క్రిప్షన్లో గతంలో అంతకుముందు ఒక వీడియో చేశాము. ఆ వీడియో సంబంధిత వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా చూడండి. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, ప్రొసీజర్స్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డీడీ తీయాలా ప్లస్ ఈ ఎస్బిటెట్ సైట్లో అప్డేట్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి ఆ ప్రింట్ అనేది ఫిలప్ చేసి డాక్యుమెంట్ అటాచ్ చేసేసి ఆ డీడీ అనేది అటాచ్ చేసి ఎస్బిటెట్ మాసప్ ట్యాంక్ కాలేజీలో కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దానికి తగు ఇన్స్ట్రక్షన్స్ ఏం తీసుకోవాలనేది కూడా ఆ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ వినియోగించుకోండి. దాంతోపాటుగా మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు రియంబర్స్మెంట్ క్లెయిమ్ అయ్యే ఉండేటువంటి కాలేజీలు ఏమి, నీ యొక్క బ్రాంచ్ రిలేటెడ్ కాలేజెస్ నీకు నియర్ బై ఉన్నటువంటి ఏరియాలో ఏముందనేది ఎస్బిటెట్ సైట్లో అనేది ఫుల్ బుక్లెట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ బుక్లెట్ని చదవండి, 100% వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడాను మంచి బెనిఫిట్స్ పొందుతూ ఖచ్చితంగా సీట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో స్పెషల్గా ఈ ఉన్నటువంటి 2 నెలల సమయానికి గాను ఐటీఐ విద్యార్థికి తన ఉద్యోగం చేసుకుంటున్న వివిధ సమస్యలతోనున్న తన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలన్న ఉద్దేశంతో మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా 2 మంత్స్కి మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% సీట్ గ్యారంటీ ఇస్తూ వాళ్ళు కోరుకున్నటువంటి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఐటీఎస్లో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నియర్ బై హోమ్ టౌన్లో ఉన్నటువంటి కాలేజీలలో వచ్చే విధంగా మెరిట్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ 2 మంత్స్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధిత ఫీజు వచ్చేసి 5,000 తీసుకోవడం జరుగుతుంది.
C21 ఆర్ C24కి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కనుక క్లాస్లో జాయిన్ అయినట్లయితే మీరు ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ కాండి. అయితే మీకు ఇమీడియట్గా క్లాసెస్ అనేది యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ చేసిన కాడ నుండి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు జాయినింగ్ అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయి గైడెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకొని ఐటీఐ పూర్తి చేసి డిప్లొమా సర్టిఫికేట్ని సాధించుకుంటూనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు ఫెసిలిటేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సర్వీస్ని తీసుకొని తొందరగా ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఇన్వెస్టర్గా అభివృద్ధి చెందడం కోసం ఖచ్చితంగా అభివృద్ధి చెందే బాటలో మీ వంతుగా మీరు కష్టపడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.